గాయ్స్ ఈ వీడియో అయితే నేను ఏదో చెయ్యాలి అని అయితే చేయడం లేదు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ వీడియో మీ అందరికీ. మెయిన్గా ఎవరైతే యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, ఏ విషయంలోని మీకు యూట్యూబ్ సూట్ అవుతుందా లేదా, అసలు మీట్లో ఈ స్కిల్ ఉందా లేదా అనేది నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీకు యూట్యూబ్ సూట్ అవుతుందా లేదా అనేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడబోతున్నాను అంటే, నన్ను చాలామంది అడిగారు అన్నమాట, ఏమని, అన్న యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వస్తాయి అన్న, నాకు డబ్బులు చాలా ఇంపార్టెంటు, నేను ఈ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నాను, ఎలా చేయాలి ఏంటో చెప్పని. నేను ప్రమోషన్కి పెట్టిన మెయిల్కి నాకు మెయిల్స్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. ఇంకొన్ని ఛానల్స్ ఏంటంటే నా నెంబర్ ఒకటి లీక్ అయింది బయటికి, దాన్ని డైరెక్ట్గా వాట్సాప్లోనే మెసేజ్ చేస్తున్నారు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేయాలి నాకు చెప్పండి అని. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏంటంటే, మనం ఫస్ట్ ఈ వీడియో చేయాలి, తర్వాత మిగతా కంటెంట్లు చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. నేను ఏమనుకున్నాను అంటే, నా నెక్స్ట్ కంటెంట్ యాక్చువల్గా అసలు డబ్బులు ఎంత వస్తాయి యూట్యూబ్లోని, ఎన్ని వ్యూస్కి ఎంత వస్తాయి అనేది నేను చెప్దామని నేను అనుకున్నాను. కానీ దానికన్నా ఈ వీడియో నాకు ఇంపార్టెంట్ అనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబర్ అవ్వాలి అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు యూట్యూబ్లోకి డబ్బులు సంపాదిస్తాకు వస్తున్నారా, లేకపోతే ఫేమ్ సంపాదిస్తాకు వస్తున్నారా, లేకపోతే జస్ట్ మీ టాలెంట్ని బయట ప్రూవ్ చేసుకుందాము, ఎంటర్టైన్మెంట్ చేద్దామని వస్తున్నారా అనేది మీరు గుర్తుంచుకోండి. నేను ఫస్ట్ డబ్బుల గురించి మాట్లాడాను కాబట్టి డబ్బుల గురించి మాట్లాడుతున్నాను. మీరు డబ్బుల గురించి కనుక యూట్యూబ్లో వచ్చినట్టయితే ప్రతి ఒక్కటి కమర్షియల్గా చూస్తారనమాట. అంటే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మీరు యూజ్ చేసుకోలేరు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది, ఒక వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటున్నారు, ఏదో యూట్యూబ్లో వీడియో పెట్టి మన మొహం 10 మందికి తెలుసుకుని మరి ఫేమస్ అవ్వాలి అనుకునే వాడికి నా దగ్గర కెమెరా లేదు, లైట్ లేదు, ఇలాంటి ఆలోచనలు రావు. వాడి దగ్గర ఉన్న ఫోన్ చేస్తాడు, పైన ఉన్న లైట్ వేసుకుంటాడు, ఇలా వచ్చేసి మాట్లాడేస్తాడు. వాడిది ఎలా ఉంటుంది, వాడికి ఇష్టం యూట్యూబ్లో వీడియోలు పెడతాం, అందుకు వాడు ఇంకెక్కువగా ఆలోచించడు, డైరెక్ట్గా ఫోన్ చేస్తాడు, రికార్డ్ చేస్తాడు, వీడియో పెట్టేస్తాడు. కానీ మనీ గురించి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, నేను ఇలా చేస్తే అసలు జనాలు చూస్తారా లేదా, క్వాలిటీ లేకపోతే వీడియోలు చూస్తారా లేదా, లైటింగ్ బాగోకపోతే వీడియోలు చూస్తారా లేదా అనేది రకరకాల క్వశ్చన్లు వేసుకుని వాడు ముందు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చేస్తారు, కెమెరాలు కొనేస్తాడు, అన్నీ తెచ్చేసి వీడియో రికార్డ్ చేస్తాడు. మెయిన్గా వాడు ఏంది, డబ్బుల గురించి వచ్చాడు యూట్యూబ్లోకి, వాడి దగ్గర స్కిల్ లేదు, అంటే మాట్లాడే స్కిల్ లేదు. అలాంటప్పుడు అది ఎన్ని కొంటాయి ఉపయోగం ఏముంది, రికార్డ్ చేస్తాడో యూట్యూబ్లో పెడతాడో ఎవడో చూడది, ఎంత క్వాలిటీగా ఉన్నా కానివ్వండి, మీ దగ్గర కంటెంట్ లేకపోతే ఎవరో చూడడు. ఇంకొకటి ఫస్ట్ చెప్పినోడు ఏంటి, వాడి దగ్గర టాలెంట్ ఉంది, అంటే వాడికి ఇంట్రెస్ట్ యూట్యూబ్లో వీడియోలు చేస్తాం అనేది, ఆటోమేటిక్గా కెమెరా ఆన్ చేస్తే వాడు ఎలాంటి లైటింగ్లో ఉన్నాడు ఏంటి అనేది వాడికి అనవసరం. వాడి దగ్గర మాట్లాడే స్కిల్ ఉంది కాబట్టి వాడు నీట్గా మాట్లాడేస్తాడు, ఫ్లూయెంట్గా మాట్లాడేస్తాడు. ఆడి వీడియోలు జనాలు చాలా చూస్తారు. ఇద్దట్లో ఎవరు సక్సెస్ అయినట్టు, వీడు డబ్బుల గురించి వచ్చాడు కాబట్టి అన్నీ కమర్షియల్గా చూసి వీడియో క్వాలిటీగా ఉంటే ఎక్కువ మంది చూస్తారు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని వీడి థింకింగ్ లెవెల్ ఉంది కాబట్టి వీడేం చేసాడు, కెమెరాలు గట్టా అన్నీ కొనేసి వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాడు. వాడి వీడియో అనేది ఎవరు చూడలేదు. ఇంకొకటి ఇంట్రెస్ట్, అందువలన ఆడి వీడియోలు అందరూ చూశారు. ఇదే మనం మెయిన్గా చేసే తప్పు అన్నమాట. మీకు డబ్బులు సంపాదించాలి అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారంటే ప్రతి ఒక్కటి మీరు చాలా ఇంపార్టెంట్గాని రీసెర్చ్ చేసేస్తారనమాట. ఎలా ఉంటుందంటేని, అరే ముందు వీడియో చేయాలన్న ఆలోచనలో తగ్గిపోతూ ఉంటుంది. ఆడికి ఇంట్రెస్ట్ రాదు కదా, బాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి అనే దాంట్లో ఆడు లేట్ అయిపోతూ ఉంటాడు. ప్రతి ఒక్కటి లేట్గా చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటి, వాడు అక్కడే ఉండిపోతాడు. ప్రతి ఒక్కటి కొనేస్తాడు, అన్నీ పెట్టేస్తాడు, కానీ ఏం చేయలేడు. ఇంకొకటి ఏంటి, ఇంట్రెస్ట్గా చేసేవాడు కూడా వేరే ఉంటుంది. ఆడు ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ ఇంటికి రాగానే కెమెరా ఆన్ చేస్తాడు, ఆడు చెప్పాలనుకున్నా చెప్పేస్తాడు, పెట్టేస్తాడు. జనాలు చూస్తున్నారా లేదా అన్నది విషయం ఆడికి అనవసరం, ఆడి వీడియో పెట్టేశారా అనేది వాడికి అవసరం. అలాగే చేయాలి గైస్ యూట్యూబ్ అయితే. ఎందుకంటే ఎన్ని లైటింగ్లు అన్నా ఉండనివ్వండి, మైకులు ఉండనివ్వండి, కెమెరాలు ఉండనివ్వండి, ఇవన్నీ ఉన్నా కానివ్వండి, మీ వీడియోలు జనాలు చూస్తారని లేదు. మీ దగ్గర కంటెంట్ ఉంటే చూస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నానా, నేను చెప్పేది కూడా కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అలాగే నేనున్న టెక్ కేటగిరీలోని, ఇది టెక్ కేటగిరీ కంటెంట్ నేను చేసేది. టెక్ కేటగిరీలో బోల్డ్ అంట కాంపిటీషన్ మన తెలుగులోనే ఉంది, మీ అందరికీ తెలుసు. యూట్యూబ్లో టెక్ న్యూస్ అని కొట్టినా, టెక్నాలజీ వీడియోస్ అని కొట్టినా వందల వేల లక్షల వీడియోస్ వచ్చేస్తే అందులో నాది కనిపించాలని లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గ్రో అయిపోయారు, జనాలందరూ వాళ్ళని లైక్ చేస్తున్నారు, నా వీడియో జనాలకు కనిపిస్తుంది, నా వీడియోకి ఇంప్రెషన్స్ వస్తున్నాయి, జనాలు చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు నా సబ్జెక్ట్ నచ్చి. మిగతా వాళ్ళు స్కిప్ చేసేస్తారు, ఎందుకంటే నేను ఎందుకు నచ్చాలి వాళ్ళకి, టెక్నాలజీలో నాకన్నా తోపైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వీడియోలు చూస్తారు.
నేను చెప్పేది కేటగిరీ వైజ్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీలో నేను ఎన్ని కవర్లు చెప్పినా కానీ నాకన్నా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా బాగా చెప్తేనే నా వీడియోలు చూస్తారు. కానీ మీరు తీసుకునే నిచ్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు ఏ కంటెంట్ చేయాలి అనుకుంటున్నారు, టెక్నాలజీ వీడియోలు చేయాలనుకుంటున్నారో చేయండి, నేనేం ఆపను. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే టెక్నాలజీ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకన్నా తోపులా చేస్తారా? అది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. వాళ్ళు ఏంటి, ఒక ఫోన్ అన్బాక్సింగ్ చేస్తే దాన్ని సర్వం లాగేస్తారు. లాగేసి ప్రతి ఒక్కటి మన ముందు చెప్తారు. ఇంకొంతమంది ఏంటి ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు, జెన్యూన్గా చెప్పేవాళ్ళు ఎలాగ ఉంటారో డబ్బులు తీసుకుని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు తీసుకుని చెప్పేవాళ్ళు ఇంకా హైలైట్ చేస్తారు దాన్ని. ఆ ఫోన్ ఎందుకు పనికిరాని ఫోన్ అన్నా కానీ బాగా హైలైట్ చేసి చెప్తారు. కొంతమంది జెన్యూన్గా ఈ ఫోన్ పనిచేయదు కొనకండి అని చెప్పేస్తారు. ఇద్దరు కొన్నారు ఇచ్చి వాళ్ళకే ఉంటుంది. వీడిని ఏంటంటే నమ్ముతారు. ఇంకొకటి ఏంటి జెన్యూన్గా చెప్తారు, జెన్యూన్గా చెప్పినందుకు వాడిని నమ్ముతారు. మరి మీరు ఎలా చేస్తారు కంటెంట్? వాళ్ళిద్దరికన్నా డిఫరెంట్గా చేస్తే ఆ కేటగిరీలోకి రండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొంతమంది ఏంటంటే లైఫ్ స్టైల్ అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎలాగైతే కూర్చుని మీతో మాట్లాడుతున్నానో అలాగే ఒక కెమెరా పెట్టుకుంటారు చాలామంది. పెట్టుకుని వాళ్ళ లైఫ్లో జరిగినవి అన్నీ చూపించేస్తూ ఉంటారు, అన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. అది ఓకే. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుందన్నమాట. నాకు వచ్చేసి ఏంటంటే నేను కొన్ని ఛానల్స్ రన్ చేస్తూ ఉంటాను. అది వచ్చేసి అలాగే టెక్ ఛానల్ పెట్టాలని ఆశ, డబ్బులు సంపాదించాలని అయితే ఈ ఛానల్ నేను పెట్టలేదు. మెయిన్ ఏంటంటే నా దగ్గర ఉన్న స్కిల్ జనాలకు చెప్పేద్దాం, నాకు యూట్యూబ్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని జనాలకు చెప్దామని నేను క్రియేట్ చేశాను. కాబట్టి నేను డబ్బుల గురించి ఆలోచించడం, వ్యూస్ గురించి ఆలోచించడం, ఎవడో ఒకటి చూస్తాడు బాగుపడతానని ఆలోచిస్తాను. ఆ విధంగా మీ మైండ్ సెట్ ఉందా అనేది చూసుకోండి. నేను ఏమంటున్నానంటే గైస్, అందరూ చెప్పే విషయమే, కానీ నేను ఇంత లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి వివరంగా చెప్తున్నాను. మీరు డబ్బుల గురించి వస్తున్నారా లేకపోతే మీ టాలెంట్ని జనాలకు చెప్పుకుందామని వస్తున్నారా? అది మీకు క్వశ్చన్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బుల గురించి వచ్చినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు యూట్యూబ్లో రావు. నేను సింగిల్ వర్డ్లో చెప్పేస్తున్నాను. నా తర్వాత వీడియో కూడా అదే మీకు క్లారిటీ ఇస్తాను, అసలు ఎన్ని డబ్బులు వస్తాయి ఏంటి అనేది. అప్పుడు మీకే రియాలిటీ తెలిసిపోతుంది. 1,00,000 వ్యూస్ వస్తే అసలు మనకి ఎన్ని డబ్బులు వస్తాయో మనకు తెలియక, ఇన్నాళ్ళు సరిగ్గా ఎవరో చూపించక మీరు యూట్యూబ్లో చాలా డబ్బులు వచ్చేస్తాయేమో అని ఫీల్ అవుతున్నారు. కానీ అంత ఏమీ ఉండదు యూట్యూబ్లో. ప్రతి నెల యూట్యూబర్ ప్రతి ఒక్కడు ఏదో రకంగా స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు ఫుల్ టైం యూట్యూబర్లో. ఎందుకంటే ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. ఒక నెల 10,000 వస్తే, ఒక నెల 20,000 వస్తే, ఒక నెల 30,000 వస్తే, ఒక నెల 1,00,000 వచ్చేస్తుంది. ఆ తర్వాత నెల మళ్ళీ 5,000 వస్తుంది. అలా ఉంటుంది యూట్యూబర్ది ఇన్కమ్. అందుకు మీకు ఆ రియాలిటీ కూడా చెప్తాను నేను. అందుకు మీరు డబ్బుల గురించి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో రాకండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఇన్కమ్ అనేది చాలామంది యూట్యూబర్స్ వచ్చేసారు కాబట్టి స్ప్లిట్ అయిపోతుంది. కేటగిరీ కూడా స్ప్లిట్ అయిపోయింది. టెక్నాలజీలో ఇప్పుడు నేను చేస్తున్నాను, నా వీడియో వ్యూస్ చూడండి పెద్ద ఏమి ఉండవు. మిగతా పెద్ద పెద్ద యూట్యూబర్ల వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే బోల్డ్ మంది టెక్ యూట్యూబర్లు వచ్చేస్తే జనాలు ఎక్కడ ఉండాలి? జనాలు ఉండాలి కదా చూడడానికి అందరి వీడియోలు. వాళ్ళకే టైం లేదు బిజీ లైఫ్స్లోని. అది మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, అసలు మనం చేసే కేటగిరీలో జనాలు ఉన్నారా చూస్తాకని. అలాగే మీకు వచ్చిన కేటగిరీ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫన్ చేస్తారు, పిచ్చ ఫన్ ఉంటారు. ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉంటాడు. వాడు ఏ కంటెంట్ చేయాలి? వాడు టెక్నాలజీ చేస్తే వాడు సూట్ అవ్వదు. ఆడి ఫన్నే చేయాలి. ఆడి ఛానల్ పెట్టాడో 4-5 జోకులు వేసి జనాలు నవ్వియాలి. వాడి టైమింగ్ నచ్చి జనాల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను టెక్ వీడియో కంటెంట్ అనేది నాకు ఇష్టం. నేను ఇప్పుడు జోకులు చేసి ఫన్ చేశాను అనుకోండి, మీ ఎవరికైనా నచ్చదు. నవ్వు రాక అన్సబ్స్క్రైబ్ కొట్టో డిస్లైక్ కొట్టో వెళ్ళిపోతారు. అందుకు మీ టాలెంట్ ఏంటి అనేది కూడా మీరు ముందు గమనించుకోండి. మీకు అసలు ఏమొచ్చు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏం చేయగలరు? డ్యాన్స్ బాగా చేస్తారా? అంతే. ఫోన్ అక్కడ పెట్టండి, ఇంకా కెమెరాలు ఇలాంటివి ఏం చూసుకోకండి. ఫోన్ అక్కడ పెట్టండి, నీట్గా డ్యాన్స్ చేసేయండి, అప్లోడ్ చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. లేదు కుకింగ్ చేస్తారా? మీరు ఆడవాళ్ళు అయితే కుకింగ్ చేస్తారా? ఎక్కువగా ఆలోచించకండి. మీకు వచ్చిన డిష్లన్నీ కుక్ చేసేసి యూట్యూబ్లో పెట్టేయండి. వ్యూస్ వస్తున్నాయా లేదా అని చూడకండి. అండ్ ఇంకో మెయిన్ టిప్ ఏంటంటే, ఎవరు యూట్యూబ్లోకి అంటే ఫ్యాషన్స్తో వచ్చారో మీరు వ్యూస్ని చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో ఏ ఛానల్కి వ్యూస్ రావటం లేదు. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ప్రతి ఒక్క ఛానల్ని పుష్ చేసేది. అసలు ఇందులో ఎవడ సీరియస్ క్రియేటరో చెక్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 90 days అనేది యూట్యూబ్ చెక్ చేస్తుంది ప్రతి ఒక్క ఛానల్ని. ఎలాగంటే మీరు ఈరోజు వీడియో పెడతాను, నెక్స్ట్ రోజు వీడియో పెడతాను, ప్రతిరోజు వీడియో పెడతానని మీరు అనుకుంటే 90 days వరకు ప్రతిరోజు వీడియో పెట్టాల్సిందే. లేదు రోజు ఇడిసి రోజు పెడతాను అంటే 90 days వరకు ఒక రోజు ఇడిసి రోజు వీడియోలు పెట్టాల్సిందే. లేదు వీక్కి 2 పెడతాను అంటే వీక్కి 2 ఒక పర్టికులర్ డేస్ ఫిక్స్ చేయండి. మంగళవారం ఒకటి పెడతాను, గురువారం ఒకటి పెడతానని మీ ఆలోచన ఉందనుకోండి, అంతే.
వీక్ వచ్చేసి ఆ డేస్లో మీరు వీడియో పెట్టేయాల్సిందే. ఆ విధంగా 90 డేస్ కనుక మీరు కంటిన్యూస్గా ఆ వీడియోస్ పెట్టి మీరు ఉన్నట్లయితే యూట్యూబ్ ఏదో ఒక వీడియోని ఖచ్చితంగా జనాల్లోకి పుష్ చేస్తుంది, మీకు వ్యూస్ మొత్తం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈదికొక యూట్యూబర్ ఉన్నాడు, అంతమంది వీడియోలు ఎలా పుష్ చేస్తుంది యూట్యూబ్? అసలు ఎవరు జెన్యూన్గా సీరియస్గా ఉన్నాడో అనేది కూడా యూట్యూబ్ చెక్ చేస్తుంది. కాబట్టి 90 డేస్ వరకు ఆగకుండా మీరు ఒకటి కమిట్మెంట్ ఇచ్చారు, నేను వీక్ ఒకటే పెడతాను, నేను వీక్ 2 పెడతాను అని అనుకుంటే అది 90 డేస్ వరకు మానకుండా పెట్టండి. ఎన్ని పనులు ఉన్నా కానీ వీడియో ఆ టైము మీరు ఫిక్స్ చేసుకున్న టైంకి వచ్చేయాలి. నాది ఉంటుంది, నాది బుధవారం ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం ఏదో ఒక టైంలో వీడియో అయితే వచ్చేస్తుంది. అది నాది. ఎందుకంటే యాక్చువల్గా వీక్కి 2 వీడియోలు పెట్టాలి మినిమం వచ్చేసి, నేను ఒకటే పెడుతున్నాను నాకున్న బిజీ షెడ్యూల్లో. కానీ వీక్కి మినిమం 2 వీడియోలు 90 డేస్ వరకు మానకుండా పెట్టండి, మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. అలాగే వీడియో పెట్టిన తర్వాత ఆ లింక్ అందరికీ షేర్లు చేసేయకండి. ఎందుకంటే వెనకాల ఈ యూట్యూబ్ అనేది అనలిటిక్స్ చేస్తూ ఉంటుందన్నమాట వీడియోస్ని. ఎలాగా? మీరు వీడియో పెట్టారు, ఒక నిచ్చు ఒక ఎగ్జాంపుల్లో ఒక టెక్ ఛానల్ పెట్టారు, ఒక ఫోన్ అన్బాక్సింగ్ చేశారు. ఆ వీడియో పెట్టగానే వ్యూస్ రావు, యూట్యూబ్ కొద్దిగా పుష్ చేస్తుంది. ఒక శాంసంగ్ ఫోన్ అన్బాక్సింగ్ చేశారు అనుకోండి, మీ టైటిల్లో పెడతారు కదా శాంసంగ్ న్యూ ఫోన్ అని. ఆ శాంసంగ్ సంబంధించిన కీవర్డ్ ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళు ఈ ఫీల్డ్లోకి పంపిస్తాకే యూట్యూబ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈలోపు మీరు ఏం చేస్తారు, ఆ వీడియోని మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేస్తారు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు అసలు. అలాంటి వాళ్ళకి ఆ వీడియో షేర్ చేసాడు, వాడి మా ఫ్రెండ్ ఏదో పెట్టాడని మాట వరుసకు ఓపెన్ చేసి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టేసి వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడ మీరు మీ డౌన్ఫాల్ మీరే చేసుకున్న వాళ్ళు అవుతున్నారు. ఎలాగా అంటే మీరు వీడియో పెట్టారు, మీ ఫ్రెండ్ ఓపెన్ చేశాడు, లైక్ కొట్టాడు, వెనక్కి వచ్చేసాడు. వాచ్ అవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? వీడియో చూసాడే మీ ఓడు చూడలేదు కదా, అది మీ ఓడి కేటగిరీ కూడా కాదు అసలు. మీ ఓడికి అవసరం లేని టెక్ కేటగిరీ వీడియో మీ ఓడికి ఎట్టాడు, వాడికి నచ్చదా వీడియో, ఏదో మీ ఫ్రెండ్ కాబట్టి ఒక లైక్ కొట్టి వచ్చేసాడు. దానివల్ల ఏం జరుగుద్ది, ఆడియన్స్ రిటెన్షన్ అనేది తగ్గిపోద్ది, యూట్యూబ్ వీడియో అనేది ఎదరికి పంపించలేదు. యూట్యూబ్ దేన్ని చూస్తుంది అంటే అసలు ఈ వీడియోని ఎవరు ఎంతసేపు చూస్తున్నారు అనేది చూస్తుంది. జనాలు ఎక్కువ సమయం మీ వీడియో చూస్తే యూట్యూబ్ మీ వీడియోని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అది మెయిన్. మీరు అది వదిలేసి ఏం చేస్తారంటే కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసిన ఎవరన్నా కానివ్వండి వీడియోని అందరికీ షేర్ చేస్తారు. అలా తప్పులు చేయకండి. స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ రావు, ఒక 10 వ్యూస్, 2 వ్యూస్, 3 వ్యూస్, 5 వ్యూస్, అంతకు మించి వ్యూసే రావు. మీరు వ్యూస్ చూడటం మానేసి సిన్సియర్గా మీరు కమిట్మెంట్ పెట్టుకుని 90 డేస్ వరకు వీడియోస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా యూట్యూబే చూసుకుంటుంది. నా సజెషన్ ఏంటంటే ఎవరికి షేర్ చేయకండి, ఏ గ్రూపుల్లోని షేర్ చేయకండి. లేదు నా వీడియోకి ఇన్స్టెంట్గా వ్యూస్ రావాలంటే నెంబర్ 1 ఆప్షన్ గూగుల్ యాడ్స్ వేసుకోండి. మీకు కొన్ని డబ్బులు తీసుకోవాలి, ఒక 5,000 అనుకున్నారో 2,000 అనుకున్నారో 5,000 2,000 గూగుల్ యాడ్స్లో లోడ్ చేసుకుని మీరు యాడ్ క్యాంపెయిన్ రన్ చేయండి. యూట్యూబే మీ వీడియోస్ని నీట్గా ఫీల్డ్లోకి పంపిస్తుంది, యాడ్ రూపంగా డిస్ప్లే చేస్తుంది, జనాలు దాని మీద క్లిక్ చేసి చూస్తారు. కరెక్ట్గా మీరు ఏదైతే నిచ్చుని టార్గెట్ చేస్తారో ఆ నిచ్చు యూజర్స్ దగ్గరికి మీ వీడియో వెళ్తుంది. అది మంచి ఆప్షన్. మీకు గమ్ముని రీచ్ కావాలనుకుంటే గూగుల్ యాడ్ యూజ్ చేయండి, అంతేగానివ్వండి ఇలా షేర్లు మాత్రం చేయకండి. అలాగే ఇంకొక విషయం, ఫేక్ వ్యూస్, ఫేక్ సబ్స్క్రైబర్స్. నా ప్రీవియస్ వీడియో కూడా దీని మీద చేశాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి దందా అనేది. దాని జోలికి అసలే వెళ్ళకండి. ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తాం ఫేక్ వ్యూస్ కోసం ఒకటే, ఆ బాటిల్ కూడా ఏం చేస్తాయంటే వీడియో ఓపెన్ చేస్తే లైక్ కొట్టేసి అనుకొచ్చేది. దానివల్ల మీ ఆడియన్స్ రిటెన్షన్ డ్యామేజ్ అయిపోతుంది, మీ ఛానల్ డౌన్ఫాల్ మొదలైపోద్ది. ఫేక్ వ్యూస్ మాత్రం మీ ఛానల్ పైన వేసుకోకండి, ఫేక్ సబ్స్క్రైబర్స్ కూడా వేసుకోకండి. 4,000 వాచ్ అవర్స్ కానివ్వండి, 1,000 సబ్స్క్రైబర్స్ కానివ్వండి, కరెక్ట్గా ఒక్క వీడియో వైరల్ అవుతే వచ్చేస్తాయి. మీరు ఒక్క వీడియో వైరల్ అవుతాకి నేను ఇచ్చిన పీరియడ్ 90 డేస్. 90 డేస్ మానకుండా ప్రతిరోజు మీ దగ్గర ఉన్న స్కిల్ని ఎగ్జాక్ట్గా దింపేసేయండి, జనాలకు నచ్చే విధంగా వీడియో చేయండి. మీరు ప్రతిరోజు పెట్టండి, అంటే మీ కమిట్మెంట్ బట్టి ప్రతిరోజు పెడతారా, వీక్కి 2 పెడతారా అనేది మీ ఇష్టం. ఒక డేటు టైము ఫిక్స్ చేసుకుని మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. 90 డేస్లో ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతుంది. 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారు. మీరు ఇంకా వేరే పక్క మార్గాలకు వెళ్ళకండి. అది నా పర్సనల్ సజెషన్. నేను చాలా ఛానల్స్ మీద నేనే టెస్ట్ చేశాను. ఏంటి 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ ఫేకు వేసి నేను మానిటైజేషన్ అప్లై చేశాను. మానిటైజేషన్ వస్తుంది, ఎందుకంటే కొన్ని బాట్స్ అయితే ప్రీమియంగా ఉండే ఈ వ్యూ బాట్లు కానీ ఇవి ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్ కూడా డిటెక్ట్ చేయలేదు. అలాంటి వాటి ద్వారా మీరు వ్యూస్ వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు మానిటైజేషన్ వచ్చేస్తుంది, కానీ ఎందుకు పనికిరాదు ఛానల్లో. జనాలు అసలు వీడియో ఎదరికి వెళ్ళదు, మీకు ఎవరు చూస్తా కూడా పనికి రాకుండా అయిపోతుంది. అందుకు వాడి జోలికి వెళ్ళకండి. మీరు సిన్సియర్గా
మీకు వచ్చిన కేటగిరీలోనే వీడియో చేయండి. ఆ కేటగిరీకి ఎంత రీచ్ ఉందో ఏంటి అనేది చూడకండి. ముందు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. అండ్ వీడియో పెట్టేస్తాం అన్నట్టు కూడా కాకుండా కొద్దిగా మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలో పెడితే మీకు కొద్దిగా జనాలు కనెక్ట్ అయ్యాక ఎక్కువ ఉంటుంది. ఈ లైటింగ్లు కెమెరాలో ఏమిటి గురించి ఆలోచించుకోండి. ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 90 days ఛాలెంజ్ అయితే తీసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే అసలు మనం ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయనే దాని మీద అయితే క్లారిటీ ఇస్తాను. అది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి దాన్ని అయితే ఎవరు మిస్ చేయరు అనుకుంటున్నాను. షార్ట్ వీడియో పెడతాను, అలాగే ఫుల్ వీడియో కూడా పెడతాను, మొత్తం అంత క్లారిటీ. కానీ అది ఎవరు మిస్ చేయకండి. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీ కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలామందికి యూజ్ అయ్యే కంటెంట్ అది అని అనుకుంటే ఆ కమెంట్ మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను నేను. అందుకు ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.